ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో సుందరరామరెడ్డి గారు, ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాము. ఇవాళ అక్టోబర్ 15 వెడ్నెస్డే. నిఫ్టీ విషయానికి వస్తే 178 పాయింట్ల లాభంతో 25,323 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ విషయానికి వస్తే 575 పాయింట్ల లాభంతో 82,605 వద్ద క్లోజ్ అయింది. మొత్తానికి ఇవాళ మార్కెట్ లో ఉన్న ప్రతి స్టాక్ ఒక తారా జువలాగా ఎగసింది. ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ ఇవాళ చాలా పాజిటివ్ ర్యాలీతో ముందుకెళ్ళాయి. సో ఎందుకంటారు ఇవాళ మార్కెట్స్ ఇంతలా, అంటే మార్కెట్ లో ఇవాళ ఒక పాజిటివ్ డ్రైవ్ ర్యాలీ రావడానికి ఏ కారణాలు దోహదపడ్డాయంటారు? అసలు ఒకటి, ఓవరాల్ గా మార్కెట్ అంటే ఒక ప్యాటర్న్ రెడీ అవుతుందండి. ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనమాట. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ లో అయితే మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్ లో ఉంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ ప్యాటర్న్ ప్రకారం ఏంటంటే రేపు బ్రేక్అవుట్ జోన్ అనమాట. అంటే 25,400 ఇది బ్రేక్అవుట్ జోన్ అనమాట. అది కనుక బ్రేక్అవుట్ అయితే అంటే టోటల్ ఈ కప్ డెప్త్ ఎంత ఉందో ఆల్మోస్ట్ 3,000 పాయింట్స్ డెప్త్ అండి. ఇది 3,300 పాయింట్స్ డెప్త్ ఉంది. అంటే లిటరలీ మార్కెట్ 28,000కి ట్రావెల్ చేయడం రెడీగా ఉంది. సో దివాళీ వెలుగులో మనం చూడొచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కటి గుడ్ న్యూస్ యాడ్ అవుతా ఉందండి. ఇప్పుడు అమెరికాతో ట్రేడ్ టారిఫ్ అది ఆగిపోద్దాం అనుకున్నారు. మన టీం వాళ్ళు వెళ్ళారు ఈ రోజు. ఈ వీకెండ్ తో ఏదో ఒక గుడ్ న్యూస్ చెప్తుంది. అండ్ రెండోది, వరల్డ్ వైడ్ గా మార్కెట్స్ మొత్తం కూడా ఈ చైనా అమెరికన్ వారితో ఎంత దూరం పడిద్దాం అనుకున్నారు, బట్ అది స్టేబుల్ గా నిలబడ్డాయి. అండ్ గోల్డ్ కత్తుకుత్త పాస్ అయినట్టుంది. అండ్ సిల్వర్ ఈ రోజు అది కూడా ఆగిపోయింది. సో ఓవరాల్ చూస్తే మార్కెట్ మొత్తం స్టేబుల్ గా అవుతున్నాయండి. అండ్ ఇండియన్ మార్కెట్ అయితే లాస్ట్ 15 months నుంచి లిటరల్లీ జీరో రిటర్న్స్ కాబట్టి పడతానికి ఏం లేదు. ఇక్కడ ఒక రిలయన్స్ లాంటిది పార్టిసిపేట్ చేయట్లేదనే కానీ అదర్వైజ్ అయితే టూ గుడ్. ఎందుకంటే ఐటీ పడాల్సినంత పడింది, ఇంకా పట్టడానికి అక్కడ ఏం లేదు. రిజల్ట్స్ కూడా ఒక్కొక్కటి మనం అనుకున్న దానికంటే బెటర్గా వస్తున్నాయి ఐటీ రిజల్ట్స్. అండ్ బ్యాంకింగ్ ఎట్లాగో పాజిటివ్గా ఉంటాయి. అండ్ రీసెంట్గా ఇన్ఫ్లేషన్ రేట్ అన్నిటికన్నా లోయెస్ట్ అండి డెకేడ్లోనే. కాబట్టి ఆర్బీఐలు డెఫినెట్గా వడ్డీ రేట్లు ఇంకా తగ్గిపోతున్నారు. అండ్ ఫెడ్ రేట్లు ఆల్రెడీ క్లియర్గా వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు వడ్డీ రేట్లు తగ్గిస్తామని. మొత్తాన్ని చూస్తే ఓవరాల్ గా బ్రాడ్ మార్కెట్ లో అన్ని సెక్టర్స్ ఈసారి పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి పోగొట్టుకోవడానికి ఇక్కడ ఏం లేదు నిఫ్టీలో. కాబట్టి బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంది. కాబట్టి మార్కెట్ ఇక్కడ ఎక్స్పెక్ట్ ఈ వీక్ ఎండింగ్ కల్లా మనం బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి ఇది బ్రేక్అవుట్ అయ్యి కనుక సస్టైన్ కనుక అయిందంటే మనం టువర్డ్స్ ఆల్ టైమ్ హైకల్ ట్రావెల్ చేస్తాం. రైట్. సో అయితే ప్రత్యేకంగా ఇవాళ బుధవారం 15th అక్టోబర్ నాడు మార్కెట్లలో అంటే బాగా టాప్ గెయినర్స్ గా నిలిచిన కంపెనీస్ అంటే ఇవాళ మార్కెట్స్ కి బాగా ఈ రోజు అంటే రియల్ ఎస్టేట్ అండి నెంబర్ 1 సెక్టర్ అండి. అండ్ రియల్ ఎస్టేట్ ఈటీఎఫ్ అయితే ఆల్మోస్ట్ 3% మూవ్ అయింది ఈ రోజు. అండ్ ఆర్బీఐ చాలా గుడ్ న్యూస్ వదిలేరండి. ఇప్పటి వరకు ఏంటంటే ఎఫ్డిఐ అప్రూవల్స్ ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీస్ మాత్రమే అబ్రాడ్ నుంచి ఫండ్స్ రైజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే అబ్రాడ్లో తక్కువ రేటుకే మన ఫండ్స్ రైజ్ చేయొచ్చు. ఇప్పుడు అమెరికన్ మార్కెట్లో నుంచి మనం 5%కి రైజ్ చేయొచ్చు, యూరోప్ నుంచి 3%కి రైజ్ చేయొచ్చు, జపాన్ లేదా చైనా నుంచి అయితే 2%కి రైజ్ చేయొచ్చు ఫండ్స్ని. కాబట్టి ఏదైనా రియల్ ఎస్టేట్ కంపెనీస్కి అక్కడి నుంచి ఫండ్ రైజ్ చేసే ఛాన్స్ ఉన్నాయి, అది బాగుంటాయి అనమాట. అయితే ఇప్పుడు కొత్తగా నిన్న ఆర్బీఐలో కొత్తగా డ్రాప్ చేశారండి రియల్ ఎస్టేట్లో అన్ని కంపెనీస్కి అనమాట. ఇప్పటి వరకు ఎఫ్డిఐ అప్రూవల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నుంచి ఎఫ్డిఐ అప్రూవల్స్ ఉన్నా లేకపోయినా సరే ప్రతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ వాళ్ళు కావాలనుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో నుంచి ఫండ్ రైజ్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారన్నమాట. దాని గురించి గైడెన్స్ వాళ్ళు డ్రాప్ చేశారనమాట. ఈ మంత్ 24th వరకు ఆ డిస్కషన్ పేపర్ బయట ఉంటాయి. ఒకసారి కనుక ఆర్బీఐ కనుక దాన్ని అప్రూవల్ చేసింది అనుకోండి, ఇండియన్ రియల్ ఎస్టేట్ దానికి మంచి న్యూస్ అనమాట. అది ఎంత అంటే 30 years లో బిగ్గెస్ట్ న్యూస్ అనమాట రియల్ ఎస్టేట్ సెక్టర్ కి. అది కనుక ఆర్బీఐ అప్రూవల్ చేస్తే, ప్రస్తుతానికి వాళ్ళు పేపర్ రిలీజ్ చేశారు డిస్కషన్ కోసం. ఈ మంత్ 24th వరకు అది డిస్కషన్ లో ఉంటుంది. తర్వాత ఆర్బీఐ కనుక యాక్సెప్ట్ చేశారనుకోండి, ప్రతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ వాళ్ళందరూ కూడా ఎంచక్క అబ్రాడ్ నుంచి ఫండ్స్ రైజ్ చేసుకోవచ్చు. సింపుల్ చెప్పాలంటే పొలిటికల్ లీడర్స్ యొక్క బ్లాక్ మనీ మొత్తం మారిషస్ నుంచి లేకపోతే వేరే కంట్రీ నుంచి బయటకు వెళ్ళి అక్కడి నుంచి అఫీషియల్ రూట్లో ఇండియాలోకి వస్తుంది అనమాట. కాబట్టి రియల్ ఎస్టేట్ ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. దాంతో ఈ రోజు బాగా మూవ్ అయినాయి స్టాక్స్. అండ్ ఈ వీక్ బిగ్గెస్ట్ గైనర్స్ అన్ని కూడా రియల్ ఎస్టేట్ 4% గెయిన్, అండ్ పిఎస్యు బ్యాంక్స్, అండ్ టోటల్ బ్యాంకింగ్ బాగుంది, అండ్ ఫినాన్స్ బాగుంది, అసెట్
మేనేజ్మెంట్ కంపెనీస్ బాగున్నాయి. మొత్తం మీద ఫినాన్స్ సెక్టర్ హవా నడుస్తుంది. రైట్ రైట్. అండ్ అదేవిధంగా రూపీ వర్సెస్ డాలర్ సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు? యా, రూపీ అయితే వీక్ గానే ట్రేడ్ అవుతుందండి. ఇంకా అఫ్కోర్స్ వరల్డ్ వైడ్ గా అన్ని కరెన్సీలు మొత్తం డ్రాప్ అవుతా ఉన్నాయి. ఇది కూడా అక్కడే ట్రేడ్ అవుతుంది. కాబట్టి వాటి నుంచి అయితే మన గుడ్ న్యూస్ కానీ బ్యాడ్ న్యూస్ కానీ ఏం లేదు. అండ్ అదేవిధంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ సిచ్యువేషన్ ఏంటి? యా, క్రూడ్ ఆయిల్ చాలా డ్రాప్ అయిందండి. అండ్ లోయెస్ట్ లెవెల్ లో ఉంది. మనం ఎట్లాగో రష్యాతో టైప్ అయ్యాం కాబట్టి క్రూడ్ ఆయిల్ ఎప్పుడు మనకి బయట మార్కెట్ తో పోల్చుకుంటే $2-3 తక్కువలోనే దొరుకుతుంది. కాబట్టి క్రూడ్ ఆయిల్ ఇక మనం ఎఫెక్ట్ అవ్వం ఫ్యూచర్ లో కూడా. ఎందుకంటే వరల్డ్ మార్కెట్ తో పోల్చుకుంటే డెఫినెట్ గా $1 or $2 తక్కువలోనే దొరుకుతుంది. సగం అమెరికా బెదిరింపులకు లొంగకుండా రష్యాకి దగ్గరలో ఉండడానికి ఒక్కొక్క రీజన్ ఏంటంటే ఇండియా వాళ్ళు ఆల్మోస్ట్ 75 నుంచి 80% వరకు ఇంపోర్ట్ చేసుకుంటాం. మన రిక్వైర్మెంట్స్ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గేదేం లేదు. ఇంకా 20 years తర్వాత కూడా మనకు ఆయిల్ రిక్వైర్మెంట్ పెరగడం తప్ప తగ్గటాలే ఉండదు. అందుకని మనకంటూ ఒక పర్మనెంట్ ఎనర్జీ సెక్యూరిటీ కావాలంటే రష్యా ఇస్ ద బెటర్ ఛాన్స్ అనమాట. అందుకని అమెరికా వాళ్ళు అంతగా హెచ్చరిస్తున్నా సరే బట్ నీకు ఏటిని కేర్ చేయకుండా ఎందుకు అమెరికాతో అంటే ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఇండియాకి. ఎందుకంటే ఇండియాకి ఎప్పటికీ ఎనర్జీ నీడ్స్ కావాలి, ఏదో కంట్రీ మీద డిపెండ్ అవ్వాలి. అదేదో రష్యా అనుకోండి పర్మనెంట్ కొంటే, ఎందుకంటే అది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కమోడిటీ ప్రొడ్యూసర్ అనమాట రష్యా వాళ్ళు. అటు క్రూడ్ ఆయిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఫర్టిలైజర్స్ సంబంధించినవి కావచ్చు, స్పెషాలిటీ కెమికల్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ద బెస్ట్ కంట్రీ. సో ఇండియాకి వాళ్ళ పక్కన ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఉంది మనకు. అండ్ అదేవిధంగా ఇండియా VIX ఎలా ఉంది? యా, లాస్ట్ అంటే మండే బాగా పెరిగిందండి. అండ్ అమెరికా చైనా 100% టారిఫ్ తోటి. బట్ ఈ రోజు అయితే మళ్ళీ కూల్ అయిపోయింది. ఈ రోజు అయితే -6 లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇండియన్ VIX అయితే అల్ట్రా లోలో ఉన్నట్లు లెక్క, బిలో 10 ఉంది. కాబట్టి ఫ్యాక్టర్స్ అన్ని పాజిటివ్ ఉన్నాయి మార్కెట్ కి అయితే ప్రస్తుతానికి. ఒక రిలయన్స్ లాంటి లీడర్ పార్టిసిపేట్ చేయటం లేదు అనే గానీ ఐటీస్ ఈ రోజు కొంచెం అంటే నిన్న 2-3 రోజుల నుంచి +1 దగ్గర నడుస్తుంది. అండ్ ఫినాన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది యాక్చువల్ చెప్పాలంటే. అండ్ మెటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఈ రోజు. అండ్ రియల్ ఎస్టేట్ అన్నిటికీ నెంబర్ 1 లో ఉంది. మొత్తం మీద బ్రాడ్ బేస్డ్ ర్యాలీ స్టార్ట్ కాబోతుంది. సో అయితే మొత్తానికి రేపు గురువారంకి మార్కెట్స్ ఎలా ఉంటాయి? ఇందాక కూడా ఒక బ్రేక్అవుట్ గురించి కూడా రేపు ఇంపార్టెంటే అండి. ఎందుకంటే ఇది మొత్తానికి ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అన్నాం కదా, ఇది బ్రేక్అవుట్ జోన్ అనమాట. అది బ్రేక్అవుట్ జోన్ అది కనుక బ్రేక్అవుట్ అయ్యి కనుక సస్టైన్ అయితే 1 or 2 days అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ మార్కెట్ గోయింగ్ టు మూవ్ టు ద ఆల్ టైమ్ హై. అది బ్రేక్అవుట్ కాకపోతే మాత్రం ఇప్పటికే అది 4 times రిజెక్ట్ చేస్తుంది ఆ లైన్, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం మళ్ళీ 500-600 పాయింట్లు. అది మొత్తానికి అయితే డౌన్ సైడ్ అయితేనేమో ఆల్మోస్ట్ 25,000 కింద ఉంది. అంటే పైన అయితేనేమో 25,500. ఇట్లా ఈ రెండు ఆపుతా ఉన్నాయి పైకి కిందకి. వెరీ నారో రేంజ్ తో లాస్ట్ 4 months నుంచి మార్కెట్ మూవ్ అవుతుంది. బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఛానల్ బ్రేక్అవుట్ అవుతుంది. ఎందుకంటే అమెరికాతో గుడ్ న్యూస్ ఉన్నాయి అండ్ లోకల్ గా ఐటీ సెక్టర్స్ పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ మీరు ఉన్నారు ఆల్రెడీ గూగుల్ వరల్డ్ 1.2 lakh crore తోటి విశాఖపట్నంలో డేటా సైన్స్ పెద్ద ఓపెన్ చేయబోతున్నారు. ఈ మధ్య కాలంలో అంత పెద్ద FDI వచ్చినట్టు ఇండియన్ చరిత్ర లేదు. అందుకని అమెరికన్ ఎంత బెదిరించినా సరే అమెరికన్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాయని అనడానికి అదొక ఎగ్జాంపుల్ అనమాట. కాబట్టి మనది టాలెంట్ ని అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది అండ్ మార్కెట్ ముందు పోతున్నాం. మరి అంటే రేపటికి మరి ట్రేడర్స్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఈ రోజు అయితే బాగా ర్యాలీలో ఉన్నాయో అవి కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందండి. అంటే మెజారిటీ స్టాక్స్ ఈ రోజు స్వింగ్ లో కన్ఫర్మ్ అయింది కాబట్టి కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎప్పుడైనా స్వింగ్ లో కన్ఫర్మ్ అయింది అనుకోండి ఒక 4-5 days కంటిన్యూస్ గా మూవ్ అవుతుంది అనమాట. అందుకని బహుశా మనం ఒక 1 week ట్రేడింగ్ సెక్షన్స్ లో ఇంకొక 500 points యాడ్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది మార్కెట్. కాబట్టి పాజిటివ్ బ్యాట్స్మెన్ ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరావు రెడ్డి గారు. హాయ్. స్టాక్ మార్కెట్ లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్ లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్ లో ఉండి సస్టైన్ బులిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునే లాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్ లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్ కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్ గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అవడం ద్వారా ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.